సంక్రాంతి అప్పుడు అమ్మవారికి శారీ కడుతున్నాను. ఇది చూపిస్తాను మీకు ఏ శారీ కడుతున్నానో. ఇది కూడా చాలా రోజులైంది వచ్చి, కానీ ఇప్పుడు అవుతుంది అమ్మకి కట్టడం. అమ్మవారి కళ్యాణం అప్పుడు వచ్చాయి శారీస్, కానీ అప్పటి నుంచి నేను బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు. మధ్యలో ఒకసారి షార్ట్ చేసి పెట్టాను అంతే. చూపిస్తాను మీకు. అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి ఉన్నాయి ఇందులోనే బట్టలు. బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. ఇంకా ముందే అమ్మవారికి పెట్టాను కాబట్టి అవి ఇంకోటి యూజ్ చేస్తలేను. ఇది వచ్చి అయ్యవారికి కండువ అండి, పట్టు కండువ. ఇట్లా పట్టు టైప్ వస్తుంది కండువ. ఇప్పుడు సంక్రాంతికి అమ్మవారు అయ్యవారు వేసుకునేది ఇవే. ఇది వచ్చి అమ్మకి శారీ అనమాట. రామా గ్రీన్ కలర్, బెల్లం కలర్ అంచు. చూస్తాను, ఇది బ్లౌజ్ శారీ మొత్తం అలంకరించి వస్తే అలంకరిస్తాను, లేకపోతే బ్లౌజ్ పీస్ అయినా అలంకరిస్తాను అనమాట. ఈ శారీ ఇది హెవీగా ఉంది కదా, శారీ పెద్దగా ఉంది కాబట్టి అంచు అవన్నీ మరి ఆ బాండుబాకి సెట్ అవుతానేమో అలంకరిస్తాను, లేకపోతే బ్లౌజ్ పీస్ కట్ చేసి అలంకరిస్తాను. ఈ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది, గోల్డ్ కలర్. చూద్దాం ఇంకా అమ్మ ఏ విధంగా కట్టించుకుంటే ఆ విధంగా కడతాను. అలంకరణ ఈరోజు చేస్తున్నాను. షార్ట్లో చూడండి అమ్మవారిది, అమ్మ నిలయంలో. ఈ కలర్ అయితే బాగుంటుంది అమ్మకి. ఇంకా జ్యువెలరీ కూడా మార్చి వేద్దాము. ఇప్పుడు దాకా అయితే అమ్మవారిని ఫొటోస్ అవి అలంకరించుకున్నాను. ఇప్పుడు అమ్మ బాండువలకి ఈ శారీ కడదాము. అయ్యవారికి అమ్మవారికి ఈ బట్టలు వచ్చాయన్నమాట. ఇది కూడా అమ్మవారికి పెట్టిన శారీయే నేను ఇప్పుడు కడుతున్నాను. అంటే ఎవరైనా పెట్టినా అమ్మవార్లకి అయ్యవార్లకి కట్టిస్తానన్నమాట నేను. వాళ్ళు కూడా పెట్టినందుకు సంతోషం పడాలి కదా. అమ్మ ఆ జగన్మాత అమ్మ శారీ కట్టుకుందంటే వాళ్ళకు కూడా సంతోషం అనిపించాలి కాబట్టి కట్టడం. బాగుంది కదా అమ్మ కాంబినేషన్ కలర్ శారీ. అమ్మకి కడదాం రండి.